అక్కడికే అసలు అంటే చూసారా ఆయన కూడా మీరు నమ్మరు ప్రేమ గారు ఫస్ట్ షాట్ ఆ అరుపు పరిచేసరికి ఉలిక్కి పడింది మొత్తం సెట్ అంతా. దీప్తి గారు అక్కడ మానిటర్ దగ్గర నుంచి వెళ్ళిపోయారు బయటికి. కాలం కలిసి రాలేదు. ఎప్పుడు ఆ ఫ్రైడే స్ట్రగుల్ ఉంటుంది ప్రేమ గారు. ఇట్స్ లైక్ హెల్. ఐఎమ్ సెంటిమెంటల్ ఫోల్, సీరియస్లీ వెరీ ఎమోషనల్. నేను ఎన్నిసార్లు ఏడ్చుకున్నానో నాకు తెలుసు. ఈ మంగపతిగాడి ఈ సినిమాకి బ్యాక్ బోన్. ఇంద్రాల కూడా చిరంజీవి గారిని నాకు తెలుసు. తర్వాత వెళ్ళి అన్నయ్య కాళ్ళు పట్టుకున్నాను. ఆయన అంత మహానుభావుడు. సినిమాలో ఎదురుగా అన్నయ్య లేడు, పగ ఉంది అక్కడ. హాఫ్ ద స్క్రీన్ వెళ్ళిపోయాను, కాళ్ళ మీద బార్ల పడ్డా అన్నయ్య. నేను పెరిగిన వాతావరణం, నా చుట్టుపక్కల జరిగిన ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఇలాంటి పరువుకు సంబంధించిన అంశాల్లో ఇంతకన్నా రూతులేసుకుంటారు. నన్ను ఫిక్స్ చేశారు కొన్ని సందర్భాల్లో. ఐఎమ్ హెల్ప్లెస్, ఐ కాంట్ ఫైట్. చాలా స్ట్రగుల్ అయ్యాను. బట్ యుద్ధం చేయాలంటే ఆయుధాలు కావాలి. అప్పుడు నీకు కావాల్సిన అతిపెద్ద ఆయుధం మౌనం, పేషెన్సీ, వెయిట్. యువర్ టైమ్ విల్ కమ్, దెన్ షో. ఓన్లీ రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తారు, డబ్బు ఉంటే రాజ్యసభకి వెళ్ళే కార్పొరేట్ పీపుల్ వస్తారు. చంద్రబాబు నాయుడు లాంటి స్టూడెంట్ లీడర్స్ ఎక్కడి నుంచి వస్తారు, రాజశేఖర రెడ్డి గారు లాంటి స్టూడెంట్ లీడర్స్ ఎక్కడి నుంచి వస్తారు. నేను ఆకలితో ఉన్నాను. నా ముందుకు ఇప్పుడే కంచం వచ్చింది, ఓ ముద్ద పెట్టారు. సో నా ఆకలి తీరటానికి ఇంకా చాలా ముద్దలు కావాలి. మాట్లాడుకుంటున్న జనాన్ని మార్చలేనేమో, కానీ వాళ్ళు మాట్లాడే మాటను మాత్రం మార్చగలనురా. ఒక లుక్ ఇవ్వండి నా వైపు. ప్రేమ గారిని అలా చూడలేను. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. బట్ స్టిల్, in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ patronizing and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. Quote, State versus a Nobody. ఈ సినిమా ఇప్పుడు యాక్చువల్గా యునానిమస్ రెస్పాన్స్, అంటే ఒక బ్రహ్మాండమైన సినిమాని యునానిమస్గా ప్రతి ఒక్కళ్ళు, అంటే నేను ఈ మధ్య కాలంలో ఇటువంటి రెస్పాన్స్ ఏ సినిమాకి కూడా చూడలేదు. ఐ myself was shocked with certain performances in the film, and I was so very shocked and awed and impressed with Shivaji Garu performance. So I have with me Shivaji Garu on my channel Prema the Journalist. Let's talk to him. Shivaji Garu, how is the response? It is my dream. 25 years నుంచి నాలో ఉన్న కసి. అది క్యారెక్టర్గా బాగుందంటారు, బాగా చేసేదంటారు. క్యారెక్టర్స్ చేస్తా పోతున్నాను. మిస్సమ్మ వచ్చిన తర్వాత హీరోగా నిలదొక్కున్నాడు అన్నారు. ఆ తర్వాత టాటా బిర్లా, మధ్యలో లైలా, అదిరిందయ్య చంద్రం, శ్రీరామచంద్రులు, అమ్మాయి బాగుంది, సందడే సందడి, ఇలాంటి ఫిలిమ్స్ అన్నీ కూడా ఇన్ని హిట్లు పడి ఉంటే ఇవాళ ఉన్న మార్కెట్లో చాలా పెద్ద హీరోని అయి ఉండేవాడినేమో. ఆ రోజు మార్కెట్లో ఉన్న పరిస్థితికి కూడా చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. ప్రేమ గారు, ఏంటి నేను చేస్తున్నాను, గొడ్డులా కష్టపడతాను, నాకు తెలిసిందే అది, నా పెట్టుబడి అది. కాలం కలిసి రాలేదు. ఎప్పుడు ఆ ఫ్రైడే స్ట్రగుల్ ఉంటుంది ప్రేమ గారు. ఇట్స్ లైక్ హెల్. ప్రతి శుక్రవారం సినిమా స్టార్ట్ అయ్యి రిలీజు, అసలు ఒక్కోసారి రిలీజ్ అవుద్దా అని టెన్షన్, రిలీజ్ అయిన తర్వాత మార్నింగ్ షోకి జనం వస్తారా రారా అని టెన్షను, వచ్చిన తర్వాత మండే టెన్షన్, మళ్ళీ మండే మార్నింగ్ షోకి ఉంటారా లేదా అని టెన్షను. అంటే ఆ స్ట్రగుల్ ప్రతి హీరోకి అలా ఉంటుందండి.
బట్ స్టిల్ నేను ఎక్కడా కూడా పోరాటాన్ని ఆపలా. కొన్ని సంవత్సరాల పాటు పోరాడాను, కానీ నాకెందుకో ఈరోజు నాది అనేది రాలేదు. 25 సంవత్సరాల నిరీక్షణ. ఆమె సెంటిమెంటల్ ఫోల్, సీరియస్లీ వెరీ ఎమోషనల్. నేను ఎన్నిసార్లు ఏడ్చుకున్నానో నాకు తెలుసు. నేనేంటి తప్పు చేస్తున్నాను, నాకెందుకు. రీసెంట్గా సరిపోదా శనివారం సినిమా రిలీజ్ అయినప్పుడు లిటరల్గా ఆ బాత్రూమ్ మిర్రర్ పక్కన ఎలా గుద్దానంటే, నాకెందుకు పడలేదు ఇది, ఇది పడుంటే నేను శివాజీ అనేవాడు ఎవడూ అవసరం లేదు అనే పరిస్థితి వచ్చేది కదా. ఇది ఎస్జే సూర్య క్యారెక్టరా? యా. నేను ఈ సినిమా చూసాక నాకు అనిపించింది, నేను నానిగారితో కూడా అన్నాను, నేను ఎవరికి చెప్పుకోలేను, అలాంటి స్ట్రగుల్స్ చాలా పడ్డానండి. బట్ టుడే ఈజ్ మై డే. అది 25 సంవత్సరాల నిరీక్షణ. లైఫ్ ఏం పాఠం చెబుతుందంటే అండి, బిగ్ బాస్ దగ్గర నుంచి నాకు ఆలోచన మొదలైంది. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ పేషెన్సీ. ఓపిక పట్టారు, దానికి రిజల్ట్ వచ్చింది. ఓపిక పట్టాను, నేను ఎక్కడా తప్పులు చేయలేదు, ఎవరి దగ్గర చేయి ఆపలేదు. జనం కోసం మాట్లాడటానికి వెళ్ళినా అక్కడ నిజాయితీగా గౌరవంగా, ఒకడు నన్ను అనే పరిస్థితి, ఒకడి కింద పనిచేయాల్సిన పరిస్థితి నాకు ఆ భగవంతుడు కల్పించలేదు. నా దగ్గర లేనప్పుడు సైలెంట్గా ఉన్నాను, ఉన్నప్పుడు గట్టిగా నిలబడి మాట్లాడాను. మళ్ళీ పిల్లలు నా స్ట్రగుల్ చూసి వాళ్ళు నువ్వు యాక్ట్ చేయనా అని అడగటం, దానికి ఈటీవీ విన్ నాకు చాలా సపోర్ట్ చేసిందండి. ఎస్పెషల్లీ బాపినేడు గారు నన్ను బలంగా యాక్ట్ చేయమని అడిగింది ఆయన. ఎందుకంటే ఆయనకు ఈ పొగడ్తలు అవసరం లేదు, బట్ ఐ వాంట్ టు షో మై గ్రాటిట్యూడ్. కంటిన్యూస్ ప్రీమియర్స్ వేశారు కోర్టుకి. ఫస్ట్ డే ప్రీమియర్, నెక్స్ట్ డే పెయిడ్ ప్రీమియర్స్, థర్డ్ డే రిలీజ్. మొదటి రోజు చూసిన జనం నుంచి వచ్చిన ఆ ఫస్ట్ ఇన్స్టెంట్ రియాక్షన్ మీకు ఎట్లాంటి ఇమోషనల్ హై అండి అది? ట్రస్ట్ మీ ప్రేమ గారు, ఆ స్క్రిప్ట్ చెప్పిన రోజు నాకున్న హై ఎమోషన్, నా కొడక దొరికిందిరా, ఇది నా ఇన్నర్ ఫీలింగ్. శృతి హాసన్ లోపల కరెంట్ పాస్ అవుతుంది, అలాంటి ఫీలింగ్ ఆ రోజు నాకు. ఆ స్క్రిప్ట్ చేసిన ఈ మంగపతిగాడు ఈ సినిమాకి బ్యాక్ బోన్. అది అదృష్టం కొద్దీ మనకు వచ్చింది. ఆ రోజు ఫిక్స్ అండి. నేను ఏది కూడా ఏదో ఇవాళ ఆడిందని ఆడలేదని ఇలాంటి ఆ చెత్త నా వల్ల కాదు. ఉన్నది కక్కేయటం మన నేచర్. ఆ రోజే తెలుసు నాకు అది. థియేటర్లో రెస్పాన్స్ ఎక్కడెక్కడ జనం ఎగబడతా అంటే అది ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చిన ఇది. నాకు అక్కడ చూస్తుంటే నేను ఎక్కువ చూసిన సినిమా కన్నా నాని గారిని చూసా. ఆ సీట్ పక్కన అతను నిలబడి ఉన్నాడు, చూస్తున్నాను. ఈజ్ ఎంజాయింగ్, ఎక్కడ టెన్షన్ లేదు తనలో. ఆ పక్కన దర్శి నిలబడి ఉన్నాడు. నాకు అనుకోకుండానే మాటలు వచ్చేస్తూ ఉన్నాయి. చూస్తున్నా అక్కడకా ఉందిలే, నీకు ఉందిలే, ఆగు, ఇలాంటివన్నీ సరదాగా. అంటే ఒక హీరో తనకి అవసరం లేని పరిస్థితిలో కూడా తనకి ఉన్న ప్యాషన్, స్క్రిప్ట్స్ కావాలి ఇలాంటివి అని, అన్డౌటెడ్లీ హీ విల్ బికమ్ ఎ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మిమ్మల్ని మీరు రకరకాల పాత్రల్లో ఊహించుకోవటం, చూసుకోవటం అనేది సర్వసాధారణం, అది ప్రతి ఒక్కరు చేసే పని. కానీ ఒక డెబ్యూటెంట్ డైరెక్టరు అతను రాసుకున్న కథలో మిమ్మల్ని మంగపతిగా ఊహించుకోవడం అన్నది ఐ డోంట్ నో హౌ హీ డిడ్ ఇట్. అసలు ఎట్లా కన్సీవ్ చేశారో కూడా నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే మీరు ఇప్పటివరకు పోషించిన పాత్రలన్నీ ఒక వెరీ ఫియర్ఫుల్, లవింగ్, అడోరింగ్ హస్బెండ్, బాయ్ ఫ్రెండ్, చాలా క్యూట్ పర్సన్, వాయిస్ కూడా ఎక్కువ రేజ్ చేయని భయస్థుడు, అలాంటి పాత్రలు ఎక్కువ 90% అవే పోషించారు మీరు. హౌ డిడ్ జగదీష్ అసలు ఈవెన్ కన్సీవ్, అసలు ఎట్లా అనుకున్నాడు అసలు శివ? నేను కూడా అడిగాను. అంటే అబ్బాయి జగదీష్ తన బ్యాక్గ్రౌండ్ ఇట్స్ లైక్ ఒక పేదరికం నుంచి వచ్చిన ఒక కుర్రాడు. సినిమాల్లో చూస్తాను చూసారా, పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే సినిమా. అంటే అది వైఫ్ ఆ స్ట్రగుల్ వేరే, కష్టం, ఆ కష్టాన్ని తను ఎంజాయ్ చేస్తూ తన ఫ్రెండ్స్తో కథ తయారు చేసుకొని నాన్నగారికి చెప్పి, నాన్నగారిని ఒప్పించుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చి నాకు చెప్పి, అప్పుడు నేను అడిగిన మాట, వాళ్ళు డైలీ అక్కడ ఇక్కడ ఎక్కడో కేఫ్లో వాటిలో మాల్స్లో కూర్చొని రాసుకొని సాయంత్రం వచ్చి బిగ్ బాస్ చూస్తూ మా అంగపతి కదా అనుకున్నారంట. బిగ్ బాస్లో కూడా మీరు చాలా సాఫ్ట్, సటిల్, సోబర్ అండ్ కాకపోతే ప్రేమ ఎక్కడో ఒక చోట వాళ్ళకి కనెక్ట్ అవుద్ది. దీనికి ఆద్యుడు నా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కొడుకు కార్తీక్ ఆడన్నాడంట, మా అంగపతి బాగుంటాడు, అవుతున్నాను. అందరికీ ఫిక్స్ అయిపోయారు.
అలా అంతే అండి యా యా విధి. ఎక్స్ప్రెషన్స్తో యూ జస్ట్ కిల్డ్ ఇట్ అండ్ నెయిల్డ్ ఇట్. బట్ కొన్ని సందర్భాల్లో వాయిస్ రేజ్ చేసి గట్టిగా అరిచే సీన్స్ ఉన్నాయి. నాకు తెలిసిన శివాజీ గత ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ళుగా నెవర్ రేజ్డ్ హిస్ వాయిస్. అంటే మీరు రకరకాల స్టేజెస్ మీద పొలిటికల్ రిలేటెడ్, సోషల్ రిలేటెడ్ మాటలు మాట్లాడినా మీరు టోన్ రేజ్ చేసి ఎప్పుడు మాట్లాడలేదు. మీ పాయింట్ చెప్పారు, స్ట్రాంగ్గా చెప్పారు. నేను అసలు ఒక్కసారి అలా అరుస్తుంటే మీరు అసలు how did you even do it? మీరు నమ్మరు ప్రేమ గారు, ఫస్ట్ షాట్ ఆ అరుపరిచేసరికి ఉలిక్కి పడింది మొత్తం సెట్ అంతా. ఉలిక్కి పడింది. దీప్తి గారు అక్కడ మానిటర్ దగ్గర నుంచి వెళ్ళిపోయారు బయటికి. ఆవిడ చెప్తున్నారు వెళ్ళిపోయారు, ఎవరు లేరు అక్కడ. వీళ్ళు కూడా, ఆమె కూడా మన రోహిణి గారు ఎంత గొప్ప ఆర్టిస్ట్ ఆవిడకి ఎంత ఇష్టం ఈ పాత్ర. ఇలాంటిది నాకు వస్తే మనం చెప్పారు ఇంటర్వ్యూలో. ఆ సుధాకర్ గారు అయితే అక్కడికే అసలు అంతే చూసారా, ఆయన కూడా నిజంగా అండి అసలు. అండ్ దట్టు మీరు you've grown up seeing these people, రోహిణి గారు అవ్వచ్చు, సుధాకర్ గారు, వీళ్ళందరూ మనకి చాలా సీనియర్స్ మీకు. అండ్ అలాంటి ఒక వ్యక్తిని మీరు మొహం మీద గట్టిగా అరిచేయటం, హౌ డు యూ గెట్ ఇన్ టు దట్ రోల్ సో కన్వీనియంట్లీ? నేను ఒకసారి క్యారెక్టర్ ఇది అని ఫిక్స్ అయిన తర్వాత, మీరు గమనించారో లేదో, ఇంద్రాల కూడా చిరంజీవి గారిని నాకు తెలుసు తర్వాత వెళ్ళి అన్నయ్య కాళ్ళు పట్టుకున్నా అన్నయ్య ఆయన అంత మహానుభావుడు. అంటే నేనేది ఇక్కడ సినిమాలో ఎదురుగా అన్నయ్య లేడు, మా పగ ఉంది అక్కడ. ఆఫ్ ద స్క్రీన్ వెళ్ళిపోయాను, కాళ్ళ మీద బోర్ల పడ్డా అన్నయ్య. అలాగే నాకెవరు కనపడరండి. నాకు ఆడు మంగపతిగాడు, ఆడు నాలో పూనేస్తాడు పాత్ర, అది పూనేస్తుంది. ఇంకా నాకు ఎదురుగా ఏం కనపడదు. ఆ కోర్టు మొత్తం నాదే, ఫుట్బాల్ ఆడాల్సిందే అందరినీ. నేను మీరు చాలా ప్రశ్నలు వేస్తారని విన్నా. అంటే ఈ సినిమా ద్వారా కూడా మీరు డైరెక్టర్ని, అక్కడ ఉన్న యాక్టర్ని, ఇది ఎందుకు ఇట్లా, ఈ సెక్షన్ ఇట్లా ఎందుకు ఉంది, ఈ సెక్షన్ మీరు ఎందుకు పెట్టారు, లేకపోతే ఇలాంటి ప్రశ్నలు వేస్తారట కదా. ఒక విషయం చెప్పండి, మంగపతి క్యారెక్టర్ ఈజ్ సమ్వన్ హూ ఇస్ వెరీ రూత్లెస్. అంటే రూత్లెస్ అంటే కూడా ప్రొటెక్టివ్. ముందు వాళ్ళ ఫ్యామిలీ మీద అతనుకున్న ఒక ప్రొటెక్షన్, షీల్డింగ్ దెమ్. ఆ షీల్డ్ చేసే విధానం అన్నది కొంచెం ఎక్సెస్ ఓవర్ అయిపోయి హీఈస్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ డూయింగ్. అంటే చాలా హారబుల్గా అబ్బాయిని పట్టుకోవడం, జైల్లో పడేయటం, కేసులు కట్టడం, ఇవన్నీ జరుగుతుంది. బట్ యాజ్ అ పర్సన్ డిడ్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్? అంటే ఎవరైనా ఇలా బిహేవ్ చేస్తారా? నార్మల్గా అయితే అరుస్తారు, కేకలేస్తారు, తిడతారు, లేదా కొట్టిస్తారు, వదిలేస్తారు. ఇంత పగ అసలు ఎందుకు ఉంటుంది ఎవరికైనా అన్నది మీరు డిడ్ యూ నాట్ క్వశ్చన్ ద డైరెక్టర్? నో, నేను సెక్షన్స్ అవన్నీ క్వశ్చన్ చేసింది దేనికంటే అండి, యాక్చువల్గా వీళ్ళని రేపొద్దున ఎవరు క్వశ్చన్ చేయకూడదని 1-2 సార్లు వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఎందుకంటే మనం ప్రతిరోజు ఈ రోజున ఎలా చూస్తున్నారు కదా సోషల్ మీడియా. సో నాకు నా డైరెక్టర్ని ఎవడో క్వశ్చన్ చేయకూడదు రేపొద్దున. సో నేను క్వశ్చన్ చేశానంటే 1-2 సార్లు వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఓకే, దట్ ఈస్ వన్ పార్ట్. అది పార్ట్. సెకండ్ పార్ట్ నెంబర్ 2, నేను పెరిగిన వాతావరణం, నా చుట్టుపక్కల జరిగిన ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఇలాంటి పరువుకు సంబంధించిన అంశాల్లో ఇంతకన్నా రూత్లెస్కుంటారు, ఇంతకన్నా మంగపతి కన్నా. నో, నేను అగ్రీ చేస్తా. రూత్లెస్ అనేది నా ఒపీనియన్ ఏంటంటే కొట్టిస్తారు, చంపేయిస్తారు, వాటెవర్. మనం రీసెంట్గా మనం చాలా కేసులు చూసాం. అమ్మాయి ఎవరో అబ్బాయిని పెళ్లి చేస్తుందని పరువు హత్యలు రకరకాలు జరుగుతాయి. ఒక కోర్టు డ్రామాకి కన్వర్ట్ చేయడం. దానంటే నేను వైలెన్స్ చేయను, రక్తము చూడను, చంపను, కొట్టలు, బట్ ఐ విల్ సీ ఇట్ ఇన్ ద కోర్ట్ అన్నది ఉంటుంది చూడండి. అది అదే ఫస్ట్ సీన్లోనే ఉంటుంది దీనికి సంబంధించిన ఆన్సర్. మీకు మన వాళ్ళు చెప్పాను, అక్కడ ఆడు ఎస్ఐ మనాడే వాళ్ళంటే పక్కన కోర్టులో మన దాము ఉంటాడు, వెళ్ళి మాట్లాడినని చెప్పి, అయ్యో అల్లుడు దీనికి కోర్టులు నీకు ఏడుమాయా, ఆ రోజుల్లో అంటే రచ్చబండల మీద కూర్చొని ఇష్టం వచ్చింది పెదరాళ్ళలో తీర్పు ఇచ్చేసాను. వాళ్ళు అలా కుదరదు, ఏదైనా కోర్టు చట్టం అంటేనే కుదురుతుంది, పని అవుతుంది అని అంటాడు చూసారా. వీడు ఆ టైపు, వీడు రక్తపాతం మనిషి కాదు. వాడిని చట్టంతో కోర్టులతోటి ఫిక్స్ చేస్తే వీడికి అప్పుడు భయపడతారు, కంట్రోల్లోకి రావాలా, నా కంట్రోల్లో ఉండాలి ఇది అని చాలామంది ఉంటారండి. ఇలాగా నన్ను ఫిక్స్ చేశారు కొన్ని సందర్భాల్లో. ఐఎమ్ హెల్ప్లెస్, ఐ కాంట్ ఫైట్, బట్ ఐ నో నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. ఒక మనిషితో నిలబడినంత మాత్రాన అదే నిజమని అనుకుంటే చాలా స్ట్రగుల్ అయ్యాను. బట్ ఐ నెవర్ డిడ్ ఎ సింగిల్ మిస్టేక్ ఆఫ్టర్ దట్ ఆల్సో.
ఎందుకంటే నాది ఒకటే పద్ధతి అండి. నేను ఎప్పుడైనా ఒకటే మాట చెప్తాను. యుద్ధం చేయడానికి నీ దగ్గర ఆయుధాలు లేనప్పుడు ఆయుధాలను సమకూర్చుకునే టైంలో కూడా నువ్వు యుద్ధం చేస్తానంటే నీకన్నా ఫూల్ ఎవరు ఉండరు. యుద్ధం చేయాలంటే ఆయుధాలు కావాలి. అప్పుడు నీకు కావాల్సిన అతిపెద్ద ఆయుధం మౌనం, పేషెన్సీ, వెయిట్, యువర్ టైం విల్ కమ్, దెన్ షో. ఎందుకు ఇదంతా అని చెప్తాను ఎవరికైనా. అది సందర్భం, ఇది అంతేనండి. నేను చెప్తున్నా మేడం, రేపు పొద్దున విపరీతమైన సెంటిమెంట్ క్యారెక్టర్ చేయాలన్నా కానీ నాకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు. నాకేంటంటే ఫస్ట్ నుంచి నేను మీడియాలో పనిచేసా కదా, బిగినింగ్ డేస్ నుంచి కూడా. మాకు ఆ జెమినీ టీవీలో విపరీతంగా ఉండే సినిమాలు. సింగిల్ బ్యాచులరు, ఆ బిర్యానీ పొట్లాలు తెచ్చుకోవటం, నైట్ అంతా సినిమాలు చూడటం. కాలేజ్ డేస్లో అంటే సినిమా తప్ప వేరే ఏం లేదు. అప్పుడు విపరీతమైన పర్ఫార్మెన్స్లు ఉండేవి. ఎస్వి రంగారావు గారి సినిమాలు ఎన్ని ఉంటాయో జెమినీ టీవీలో అండి. అవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది, నటుడు అయితే ఇన్ని రకాలుగా ఉండాలి, ఇన్ని రకాలు చేయగలగాలి. ఎస్వి రంగారావు గారిని చూస్తే భయం వేస్తే, విపరీతమైన కరుణరసం తాత మనోడు సినిమా చూస్తే అలా చాలా అండి. ఒక నటుడికి కావాల్సిన ఇవన్నీ. సో మేబీ భగవంతుడు నాకు హీరోగా నన్ను అందుకే అక్కడ ఆగిపోవటానికి అవకాశం నాకు ఇవ్వలేదేమో అనుకుంటా. క్లైమాక్స్ లాస్ట్లో అంతా సీన్ అంతా అయిపోయి మీరు వెళ్ళిపోతుంటే కోర్టులోంచి బయటికి, మీకు రోహిణి గారి మధ్య ఒక చిన్న సీక్వెన్స్ ఉంది. అక్కడ ఎప్పుడైనా మీకు అనిపించిందా ఒక్క సెకండ్ ఇదేమైనా డౌన్ అవుతుందా? అంటే మీ క్యారెక్టరైజేషన్కి అదేమైనా డౌన్ అయిపోతుందా? అంటే అది నాకు ఇష్టం లేదు, యాక్చువల్గా నాకు ఇష్టం లేదు. బట్ ఐ డోంట్ వాంట్ టు జగదీష్ అప్సెట్ అవటం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ టైం డైరెక్టర్. బట్ అది అవసరం లేదు కానీ కూడా నాకు తెలుసు, యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్. ఎందుకు అనుకుంటున్నారు అవసరం లేదని? నా దృష్టిలో సొసైటీ పరంగా అది అవసరం, కానీ మీరు మీ క్యారెక్టర్ పరంగా స్టార్టింగ్ నుంచి అదే కనుక సుధాకర్ గారు అలా ఉండుంటే ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్. అంటే మగాడు ఆడదేం తేకూడదు. మళ్ళీ అక్కడ ఇంటికి పెద్ద ఆయన, అతను అలా ఉన్నా కూడా నేనేం ఫీల్ అయ్యేవాడిని కాదు. ఆ సందర్భంలో వచ్చిన డైలాగులు కూడా, ఆవిడ నుంచి వచ్చిన డైలాగులు కూడా నాకు నచ్చలేదు. దానికి తను చేసిన పనికి అసలు రిలేటబుల్ లేదు. నా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఏంటే ఎక్కడికి వెళ్తున్నావు రా, అది ప్రేమ. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి చెప్పేటి నీ మొహం ఇలా, ఇదంతా కూడా ప్రొటెక్షన్ నుంచి వచ్చిన ప్రేమ. ప్రొటెక్షన్ నుంచి ప్రేమ కానీ దట్ విల్ సఫోకేట్ ద గర్ల్స్ ఇన్ ద హౌస్. వాళ్ళు రాంగ్ స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇఫ్ ఐ సెడ్, నేను కనుక ఇదే 4-10 మందిలో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు నేను మాట్లాడితే దట్ ఈస్ రాంగ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిలేషన్షిప్స్? ఓకే, సో అది కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఆ అమ్మాయి బర్త్డే అప్పుడు అందరూ ఉండగా మీరు మాట్లాడరు, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు మీ ఫ్యామిలీ మాత్రమే ఉన్నప్పుడు మీరు షో యువర్. అది నేను అనేది, ఒక ఫ్యామిలీలో ఇది మీకు ప్రతి కుటుంబంలో, ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబంలో మంగపతిని ఎవడు సినిమా చూసినాడు హేట్ చేయడు, ఎంజాయ్ చేస్తాడు. వాడు వస్తుంటే అరుస్తారు. ఎందుకంటే అది అనాదిగా ఈ కల్చర్లో ఉన్న ఒక రిలేషన్షిప్స్, వాటికి ఉన్నటువంటి ఏమంటారు ఆ బంధం, అదంతా కూడా అది నిజమండి, రియాలిటీ. అది రియాలిటీ, కరెక్ట్ రియాలిటీ. బట్ సొసైటీ షుడ్ చేంజ్. లేకపోతే అమ్మాయిలు సఫోకేట్ అయిపోతారు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ఇలా చేస్తే ఇది కరెక్ట్. నేను వాళ్ళ స్వేచ్ఛని హరించాలనే భావంతో నేను మాట్లాడలేదు. స్వేచ్ఛ పేరుతోటి పిల్లలు పక్కదారి పట్టకూడదు. కరెక్ట్. దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత అది అమ్మ, బాబాయో, అన్నో, నాన్నో, తండ్రి, తాతో ఎవరో ఒకళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఇనిషియేట్ తీసుకుంటే తప్పితే ఆ స్వేచ్ఛ పేరుతో వాళ్ళ జీవితాలు నాశనం అయ్యే అవకాశం కూడా ఉంది. ఎప్పుడు కూడా నాకు తెలిసినటువంటి ఈ సొసైటీలో ఏ తండ్రి ఏ బాబాయ్ ఎవరు కూడా అసలు ఆడపిల్లంటేనే విపరీతమైన ప్రేమ ఉంటుందండి. ఏ కుటుంబంలోనే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దే బికమ్ ఎ క్రూయల్, రాక్షసుడు అయిపోతాడు. ఎందుకంటే ఆ బిడ్డ పట్ల తనకున్నటువంటి అచంచలమైన ప్రేమని ఒకసారి ఇది నా గురించి ఎందుకు ఆలోచించలేదు, కుటుంబం గురించి అన్న దాంట్లో నుంచి వచ్చే ఒక బంధనం, దాన్ని రకరకాల పేర్లతోటి ఇదే నిజము, ఇది రియాలిటీ అనే భావంలోకి వస్తే మాత్రం కాన్ఫ్లిక్ట్ వస్తుంది. కొట్టుకుంటారు ఆడాళ్ళు మగాళ్ళు, లేదంటే సుఖాళ్ళు, సమాజంలో ఆడదానికి స్వేచ్ఛ ఇలాంటి గురించి మాట్లాడు. ఎస్, బాలకృష్ణ గారు సినిమాలో వినా స్త్రీయ జననం నాస్తి. స్త్రీ, ఈ ప్రకృతి మొత్తం అమ్మ స్త్రీ అనండి. అది మొక్క అయినా ఏదైనా ఏ ప్రాణి అయినా సరే అమ్మ నుంచి వచ్చినాయే.
ఆ అమ్మని ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది వీడికి నేచర్లో ఇంచే వచ్చింది. భాష రాని సీగల్స్లో చూడండి, సీగల్స్ సముద్రం ఒడ్డున మీరు డాక్యుమెంటరీ చూసే ఉంటారు. తన గర్ల్ ఫ్రెండ్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాడో, ఎలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు, ఇంకొకటి వచ్చి ఇచ్చేస్తుంటే మనం చాలా డాక్యుమెంటరీలు చూసాం. సో వీటికి ఓన్లీ ఆ కుటుంబంలో ఆ బిడ్డకి, ఆ కుటుంబంలో ఉన్న మనుషులకు మాత్రమే కాయిన్కి 2 సైడ్స్ తెలుసు. మాట్లాడే మనుషులకి ఆ బిడ్డ ఇబ్బంది పడుతుందనేది ఒక్కటి మాత్రమే తెలుసు. 14 సంవత్సరాల వయసులో ఒక బిడ్డ ప్రెగ్నెంట్ అయ్యో లేకపోతే ఒక బిడ్డ లవ్ చేసుకొనో వస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి చెప్పండి. నో, ఐ టోటలీ అండర్స్టాండ్. అయితే నా పాయింట్ ఇక్కడ శివాజీ గారు, నాకు అర్థమైంది. నేను అనేది ప్రొటెక్షన్ షుడ్ బి నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫియర్. ప్రొటెక్షన్ షుడ్ బి త్రూ లవ్. అంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, ఎడ్యుకేట్ చేస్తూ పిల్లలకి చెప్తే అది కరెక్ట్ కదా అన్నది. సింపుల్గా మీరు ఫియర్ క్రియేట్ చేస్తే వాళ్ళు తప్పటడుగులు వేస్తారు. చాలా గొప్పగా డీల్ చేశాడు ఆ సీన్ని. వాడు నవ్వుతూ సరదాగా వస్తాడు ఇంట్లోకి, అందరినీ ఎక్కడదే జనవరి 1 రోజు పుట్టిన పాప, బర్త్డే పాప ఎక్కడదే, ఏది నీ మనరాలు అని చూడగానే చూశాడు. ఏటే అది పదండి కేక్ కట్ చేద్దాం. ఆ మనిషి సంతోషంగానే ఉన్నాడు. ఎప్పుడైతే పద్ధతి కాకుండా బట్టలు ఆ స్లీవ్లెస్ అప్పటి నుంచి అడిగితే, రేపు పొద్దున్న నా బిడ్డలు కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఏం పని చేస్తే చిన్నపిల్లలు కూడా అదే చేస్తారనేది వాడి ఫీలింగ్. అంతే, దట్ క్యారెక్టర్ ఇస్ లైక్ దట్. సో వాడు ఎక్కడైనా దాన్ని మొక్కలోనే తుంచాలనుకుంటాడు. అంతేగాని ఆ బిడ్డకి ఇప్పుడు సపోజ్ అండి అలా వదిలేసి ఉంటే ఏమైంది, మంగపతి ఆ సినిమాలో ఊరికే అనుకుందాం, అలా వదిలేసి ఉంటే అలా పిల్ల వెళ్ళిపోయి ఆడితో తిరుగుతూ ఉంటే, సో దాన్ని కంట్రోల్ చేయాలని చాలా మందికి ఉంటుంది అలాంటి సొసైటీలో. రియాలిటీ ఐ టోటలీ అగ్రీ అండి. అగ్రీ. కానీ నేను దానికి పేర్లు పెట్టద్దు. నేను నా పాయింట్ ఏంటంటే దానికి పేర్లు పెట్టద్దు ఎప్పుడు కూడా. స్త్రీకి స్వేచ్ఛ, అరే అమ్మ లేనిది అసలు ఈ ప్రపంచమే లేదు. అమ్మని కాపాడుకోవాలనే తపంలో నుంచేది వాడికి. అంతేగాని ఏమండి ఇవాళ ఇన్ని మాల్స్, ఇన్ని రకరకాల బట్టలు, ఇన్ని రకాలు, ఒక గ్లామర్ అంటేనే మహిళ అనే స్థితికి దాకా వచ్చింది అని అంటే సమాజం ఎంతో పరిణతి చెందిందండి. 100%. దానికి ఏంటంటే నేను అదే ఇందాక చెప్పాను, కాయిన్కి 2 సైడ్స్ ఓన్లీ ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. నో, ఐ అగ్రీ అండి. నేను ఈ కథ వరకు మాత్రం నేను 2 పాయింట్స్ నేను 100% ఐ అగ్రీ. ఒకటి, దట్ ఈస్ నాట్ ది ఏజ్. ఓకే, లవ్ అన్నది వాళ్ళకి అసలు ఆ ఏజ్లో తెలియదు. అది ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఫ్యామిలీస్కి ఉంది, స్కూల్స్కి కూడా ఉంది. అందుకనే లాస్ట్లో ఒక లైన్ పెట్టారు మీరు, చట్టం చదవండి, చదువుకోపోయినా పర్లేదు కానీ చట్టం చదువుకోండి అని. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చిల్డ్రన్ షుడ్ నో. పాపం ఆ పిల్లాడికి తెలీదు. వాళ్ళు మామూలుగా తిరుగుతున్నారు, ఇది ఒక పెద్ద ఇష్యూ అవుతుందని, ఇది పాక్సో చట్టం దాకా వెళ్తుందన్న సంగతి వాళ్ళకి అవగాహన, వాళ్ళకి తెలియదు కూడా తెలియదు. నాట్. సో ఈ ఎడ్యుకేషన్ ఉండాలి కదా అన్నది నా పాయింట్. ఇళ్లల్లో ఉండాలి, స్కూళ్ళల్లో ఉండాలి, పిల్లల గురించి. అసలు కాదండి, నేనేమంటానంటే చాలామంది నేను చూస్తాను కదా హైదరాబాద్ సిటీలో కూడా మెచ్యూరిటీ ఉన్న పిల్లలు కూడా కుటుంబ పరిస్థితులు ఇలాంటివన్నీ దే వాంట్ టు కమ్ అప్ లగ్జరీ లైఫ్, గట్టిగా సంపాదించాలనే, ఫ్యామిలీని నిలబెట్టుకోవాలనే కసితోటి వచ్చిన పిల్లలు చాలామంది ట్రాప్కి గురవుతారు. నాకు కొన్ని ఆ రోడ్లు, కొన్ని మన జూబ్లీహిల్స్ బంజారా కొన్ని రోడ్లు చూస్తే అక్కడ సాయంత్రం అక్కడ ఆగే కార్లు, అక్కడ ఆగే పిల్లలు, వాళ్ళందరిని చూస్తే నాకు చచ్చిపోద్దండి నా గుండె. నేను అటు వెళ్ళను. కొన్ని స్టోరీస్ వింటే ఆ రోడ్లని ట్రాపింగ్ రోడ్లు అంటాను నేను వాటిని. సో దీనికి ఏమందాం, దీనికి ఏం చేద్దాం? చాలా ఎడ్యుకేషన్ అవసరం, వెరీ వెరీ ట్రూ. ఫ్యామిలీస్కి మీరు చాలా సందర్భాల్లో సొసైటీలో ఉన్న ఎన్నో ఇష్యూస్ మీద మీరు గొంతెత్తి మాట్లాడుతున్నారు కూడా. ఈ పర్టికులర్ సబ్జెక్ట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే వాట్ నీడ్స్ టు బి డన్? ఇప్పుడు ఈ పాక్సో యాక్ట్ గురించి డైరెక్టర్ అయితే ఇంత గొప్పగా కథ చెప్పేసి లాస్ట్లో ఆ లైన్ అయితే చెప్పారు, దీని మీద ఖచ్చితంగా అవేర్నెస్ అవసరం అని. ఇదే కాదు మేడం, ఇంకా చాలా ఉన్నాయి, చాలా చట్టాలు ఉన్నాయి. వాటి మీద ఏమాత్రం అవగాహన లేని ఒక సమాజం మనది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ తరఫున రీజన్స్ ఉన్నాయి. సో దీన్ని మార్చాలి అని అంటే స్కూలింగ్ నుంచే దీనికి సపరేట్ స్క్రిప్ట్ కావాలి, దీనికి కావాలి. అట్ ది సేమ్ టైం ఒకప్పుడు కాలేజీల్లో, స్కూల్స్లో ఎలక్షన్స్ ఉండేవి. అవును, కరెక్ట్. ఇప్పుడు లేవండి. మరి ఎక్కడి నుంచి రాజకీయ నాయకులు వస్తారండి? ఓన్లీ రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తారు, డబ్బు ఉంటే రాజ్యసభకి వెళ్ళే కార్పొరేట్ పీపుల్ వస్తారు.
చంద్రబాబు నాయుడు లాంటి స్టూడెంట్ లీడర్స్ ఎక్కడి నుంచి వస్తారు, రాజశేఖర రెడ్డి గారు లాంటి స్టూడెంట్ లీడర్స్ ఎక్కడి నుంచి వస్తారు, ఇవి వస్తే సినిమా వాళ్ళు లేదంటే కార్పొరేట్ పీపులో లేదంటే రియల్ ఎస్టేట్ పీపులో వాళ్ళు మనకి చట్టసభలకు వెళ్ళి మనకు కావాల్సినటువంటి చట్టాలను తయారు చేస్తే బ్లడీ షిట్ అండి. నో, నాకు అది మళ్ళీ ఇంకొక యాంగిల్లో వెళ్ళిపోద్ది. లేదండి, టోటల్గా రాటన్ చేస్తూ ఉన్నారు సిస్టమ్. ఏది సో కాల్డ్ ఎక్కడి నుంచి అయితే వచ్చారో వాళ్ళు కూడా మారిపోయి మళ్ళీ కార్పొరేట్ పీపుల్ని మళ్ళీ రియల్ ఎస్టేట్ వాళ్ళని చట్టసభలకు తీసుకుంటూ పంపిస్తూ ఇట్స్ లైక్ ఎ బిజినెస్. దెన్ ఇలాంటివి అంతే తెలిసి తెలియని, చట్టం గురించి తెలుసుకోలేని అమాయకులైనటువంటి వాళ్ళు ఎంతోమంది బలవుతూ ఉంటారు. శివాజీ గారు, ఈ సినిమా తర్వాత అస్సలు వేరే లెవెల్లో ఉంటుంది మీ క్యారెక్టర్ ఆర్క్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకో లోపల నా ఇన్నర్ వాయిస్ చెప్తుంది నాకు. అంటే ఒక విజయ్ సేతుపతి గారు, ఒక ఫహద్ ఫాసిల్, ఇంకా చాలా ఉంది లోపల. భగవంతుడు ఈ జన్మకి ఇలా ఉంది అని పంపించాడు నన్ను. ఇంకొప్పుడు నేను కాదు, నాకు అదృష్టం, నాకు ఆ టాలెంట్ ఇచ్చాడు. నేను ఆకలితో ఉన్నా, నా ముందుకు ఇప్పుడే కంచం వచ్చింది, ఓ ముద్ద పెట్టారు. వెరీ నైస్. సో నా ఆకలి తీరటానికి ఇంకా చాలా ముద్దలు కావాలి. ఈ సినిమాలో మీకు వ్యక్తిగతంగా అంటే మీరు ఈ పాత్ర పోషించారు పక్కన పెట్టండి, ఇందులో అన్ని పాత్రలు ఈక్వలీ బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్. బట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, ఇప్పుడు మీరందరంటే నేను ఆ రోజు మన గ్రూప్ ఇంటర్వ్యూ కాబట్టి నేను ఎక్కువ అడగలేకపోయాను, ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది కాబట్టి అడుగుతున్నాను. వీళ్ళందరినీ పక్కన, వీళ్ళందరూ యాక్టర్స్ అండి. ఆ పిల్లలు ఇద్దరు, దట్ గర్ల్ ఎస్పెషల్లీ ఈజ్ నాట్ అన్ యాక్టర్. ఆ అబ్బాయి ఒక చిన్న కొన్ని పాత్రలు పోషించాడు యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. వాట్ యూ థింక్ ఆఫ్ దెమ్ అంటే వాళ్ళిద్దరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి మీరు? అదేనండి, అది ఒక బ్యూటిఫుల్ ఫ్రెష్, అప్పుడే మొగ్గ నుంచి గులాబీ పువ్వు తయారవుతుంటుంది చూసారా, ఆ స్టేజ్లో ఉన్న ఒక ఫ్రెష్ లవ్. ఏమనిపిస్తుంటే ఇది నేనైతే బాగుంటుంది కదా, నేనైతే ఇలాంటి పాత్ర నాకు వచ్చి ఉంటే, ప్రతి వాడికి అలాంటి పాత్ర, ప్రతి అమ్మాయికి అలాంటి పాత్ర చేయాలనిపిస్తుంది అండి. కరెక్ట్. అంత ఫ్రెష్గా ఉంది. అండ్ ఆ ఏజ్లో కల్మషం ఉండదు సార్, ఉండదు, అసలు ఏముండదండి. ఉంటుంది చాలా. ఆ పిల్ల ఆ 16 నిమిషాలు ఏం జరిగిందని చెప్పేటప్పుడు గూస్ బంప్స్ అండి. అది నేను నా పక్కన కూర్చున్న మా ఫ్రెండ్స్కి చెప్తున్నా, ఇదిరా నేను వచ్చింది ఈ సీన్ చూడటానికి రా, ఈ సీన్ చూడటానికి నేను వచ్చా, నాకు తెలిసి ఈ సినిమా ఎలా ఉంటుందో. చేశాను కదా తెలియకుండా, అందరు నా ముందే చేశారు అందరూ. అది నేను చూడాల ఆ 16 నిమిషాలు, అది వేరే లెవెల్ అండి. అసలు అంత అమాయకంగా ఇప్పుడు ఇది దీని తర్వాత ఇది, అది ఆ బ్యాక్గ్రౌండ్లో వస్తుంటే ఓ మై గాడ్, నిజమే. అసలు ఆ థాట్ ఎట్లా కన్సీవ్ చేశారు డైరెక్టర్. సూపర్. కానీ మీరు ఒక మాట అన్నారు మనం గ్రూప్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, నేను నా సీన్స్ గురించి కాదండి, నేను ఆఖరిన ఈ అబ్బాయి వెళ్ళి ఎప్పుడు దర్శిని హగ్ చేసుకుంటాడా దానికోసం వెయిట్ చేస్తాను. కానీ మీరు అన్నది కరెక్ట్ శివాజీ గారు. ఆ సీన్ చూసినప్పుడు నాకు కూడా అలవోక కళ్ళల్లో ఇట్లా నీళ్లు తిరిగి కన్నీళ్ళు వచ్చాయి. అంటే పాపం అసలు ఆ పిల్లాడు తప్పు చేయని ఒక పిల్లాడు ఇరుక్కుపోయి ఎంత దర్శి క్యారెక్టర్ వల్ల బయటపడ్డాడు అన్నది ఆ ఫీలింగ్ ఉంది చూడండి. కదండి. ఇంకొక అద్భుతమైన షాట్ ఏంటి తెలుసా, వాడికి రోజు అలవాటు అయిపోయిన 2 చేతులు అలా చూసుకుంటాడు. మీరు నమ్ముతారో లేదో, ఓ సిచ్యువేషన్లో నేను ఇండియా వదిలిపెట్టి వెళ్ళొద్దని నా మీద కంప్లైంట్ వస్తే, ఆ తర్వాత కస్టమ్స్ దాటి బయటికి వెళ్ళిన తర్వాత, నెక్స్ట్ కోర్టు ఆర్డర్స్ తోటి బయటికి వెళ్ళిన తర్వాత, నేను ఆ కస్టమ్స్ ఆఫీసర్ అంటే నేను ఆర్టిస్ట్ని కాబట్టి నేను తెలుసు కాబట్టి ఆయన నా ఆత్మసాక్షిగా నేను అన్న మాట ఏంటో తెలుసు, రావు గారు స్వేచ్ఛ ఎంత బాగుంటుందండి అని అన్న. నేను అన్నమాట అదండి స్వేచ్ఛ. నాకు అప్పుడు అది గుర్తొచ్చింది. వాడు 2 చేతులు అలా చూసుకుంటాడు. కోర్టు తీర్పు అయిపోయిన తర్వాత 2 చేతులు అలా చూసుకుంటే ఫ్రీగా ఉంటుంది. నిజంగా నాకు పర్సనల్గా నేను ఫీల్ అయినప్పుడు నాకు అనిపించింది ఎంత అద్భుతంగా ఉంటుందా స్వేచ్ఛ. ఈ సినిమాలోని సబ్జెక్ట్కి, కాన్సెప్ట్కి, మీ వ్యక్తిగత జీవితానికి సంబంధం ఏమాత్రం లేకపోయి ఉండొచ్చు, కానీ ఈ సినిమాలోని ఒక కోర్ ఎలిమెంట్కు మీరు కనెక్ట్ అయ్యారు, వెరెన్ అబౌట్ స్వేచ్ఛ, ఫ్రీడమ్. అండ్ యు ఆర్ ఆల్సో గెటింగ్ వెరీ ఇమోషనల్ ఆన్ అండ్ ఆఫ్. ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా మీరు చాలా ఇమోషనల్ అవుతున్నారు. వెన్ ఎవర్ యు ఆర్ రికలెక్టింగ్ యువర్ పాస్ట్ ఆర్ వాట్ ఆల్ హ్యాపెన్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్, వాట్ ఆర్ యూ ఎగ్జాక్ట్లీ గోయింగ్ త్రూ రైట్ నౌ శివాజీ గారు? కరెంట్లీ మీ ఇమోషనల్ స్టేటస్ ఏంటి? 2-3 నడుస్తూ ఉన్నాయండి సబ్కాన్షియస్లో. ఒకటి, నా ఫ్రెండ్కి జరిగిన సిచ్యువేషన్లో పేషెన్సీ ఉంటే బాగుండేది కదా, 2 పక్కల అదొకటి. ఆ స్వేచ్ఛ అనేది రెండోది. మూడోది, నాకు ఎప్పుడు సబ్కాన్షియస్లో ఆ ఫిలిం నగర్లో నుంచి దుర్గం చెరువుకి వెళ్ళే రోడ్లో ఉన్న
సాయంత్రం పూట ఆ బజార్కి వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది. ఎటువంటి చిన్నపిల్లలు అక్కడ కనిపిస్తారు, ఆడపిల్లలు. నాకు చాలా స్టోరీలు విన్నా. అటు వెళ్ళాలంటే నాకు భయం. నేను ఎవరిని ఏమంటాను నాకు తెలీదు అని నేను సాయంత్రం అసలు అటు వెళ్ళనండి. అటు కానీ రోడ్ నెంబర్ 10 జూబ్లీస్ కానీ నేను వెళ్ళను. అంటే అంత దుర్మార్గం ఉంటుందంటే తెలీదు, ఏమో ఎక్కడో ఊరు నుంచి పాపం ఆ బిడ్డ ఎన్నో ఆశలతోటి ఇక్కడ ఏదో చేద్దామని వచ్చేసి ఇవే నడుస్తుంటాయండి ఎప్పుడు. కానీ మీరు ఇద్దరు మగపిల్లల తండ్రి కదా, ఆడపిల్లల పర్స్పెక్టివ్, వాళ్ళ థాట్, వాళ్ళ ఎదుగుదల, వాళ్ళు ఎలా ఎదుగుతున్న తీరు మీరు ఎప్పుడు చూసుండరు. మీ చెల్లెళ్ళు అక్కలు ఉన్నారేమో నాకు తెలియదు సార్. లేరండి. బట్ హౌ డూ యూ నో ద గర్ల్స్ పర్స్పెక్టివ్ సో వెల్? నేపథ్యం అనేది నా కోర్ ఎలిమెంట్ నా మైండ్కి ఎప్పుడు కూడా. నేను ఇప్పుడు నాకు షూటింగ్లోకి వచ్చినా కూడా, మొన్న నా షూటింగ్లో ఒక అమ్మాయి ఇచ్చింది రాజమండ్రి నుంచి అంట. ఆ అమ్మాయికి నేను చెప్పింది ఒకటే, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వచ్చింది, ఎమ్మెల్యే డాటర్ క్యారెక్టర్ చేసిన పాప. నేను వెళ్ళేటప్పుడు నేనే ప్రొడ్యూసర్ సినిమాకి. ఆ పాపకి జాబ్ కోసమే వచ్చింది ఇక్కడికి. ఫస్ట్ ఆ పాపకి పేమెంట్ చేశాను. చేసినాక సార్ వెళ్తున్నాను సార్ అని చెప్పి, ఓకే అమ్మా జాగ్రత్త. నేను వెళ్తుంటే సరే సార్ నేను చెప్పింది అర్థమైందా, జాగ్రత్త. నిజమే, కరెక్ట్. అంటే ఏమో నాకు తెలియదు ప్రేమ గారు, నాకు పేదరికంని దాటాలని వచ్చే ప్రయత్నంలో బలి అవ్వకూడదనే ఫీలింగ్. సహజంగా జరిగే వాటికన్నా కూడా ఇలాంటివి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. స్టోరీస్ వింటే చాలా చోట్ల కూడా జరుగుతూ ఉంటాయి. చాలామంది కూడా ఫైట్ చేస్తుంటారు మనకి కాస్టింగ్ కోచ్ అని అదైతే. అటువంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడు కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది సార్. ఒక రక్తపు చుక్క కూడా లేకుండా తీసిన ఒక అద్భుతమైన కమర్షియల్ సినిమా ఇది. అసలు డిడ్ యు ఈవెన్ ఎక్స్పెక్ట్? అంటే దీప్తి నాని గారు అయితే చెప్పేసారు, మీరు కూడా చెప్పారు 100% ఇది హిట్ అని. బట్ ఈ రకమైన రెస్పాన్స్ వస్తుంది, ఇంత యునానిమస్ హిట్ రెస్పాన్స్ వస్తుందని మీరు ఊహించారా? అంటే ఇప్పుడు మనం చెప్పినా కానీ అందరూ అబ్బా ప్రతివాడు ఇలాగంటాడు. నేను ఆ విషయం ప్రొడక్షన్ సహజంగా ఎలా ఉంటుందంటే సినిమా మేకింగ్లో ప్రొడక్షన్ టీం ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎక్కువ అవుతుంది, టైం అవుతుంది, అవ్వట్లేదు, అనుకున్న టైం వర్క్ అవ్వట్లేదు, ఈ టెన్షన్. సో మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రతిరోజు చెప్పేవాడిని, భయపడద్దు, చాలా పెద్ద సినిమా ఇది, వాడు సామాన్యమైన డైరెక్టర్ కాదు, వాడు తీసే విధానం నెక్స్ట్ లెవెల్లో ఉంది, మీకు అర్థం కావట్లేదు, నన్ను నమ్ము, అస్సలు భయపడొద్దు మీరు. నేను ఇది ప్రతిరోజు ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పిన మాట. పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కూడా, ఏమంటే శివాజీ గారు మీకు ఇప్పుడు ఇది ఎలా అనిపిస్తుంది, నాకెందుకు అనంటే ఆ రోజు అదే మాట, ఈరోజు అదే మాట, తొక్క తీయబోతున్నా నేను సినిమా మంగపతి. నేను మీకు అదే ఆ రోజు కూడా చెప్పా కదా మీ పెద్ద ఎంట్రీలో, పిచ్చోళ్ళారా మంగపతి ప్రపంచంలో పాత్రలరా మీరంతా, నేను హీరో అని వాడు, నేను హీరోయిన్ అని ఈ అమ్మాయి, దర్శినేమో హీరోకి అనౌన్స్ చేశారు. ఇవన్నీ 12వ తారీఖు వరకే రా మీకు, 14 చెప్పాను కదా తిరుగుతుంటాయి అన్ని, నా చుట్టూ తిరిగే పాత్రలరా మీరంతా, తిప్పేది తిరిగేది అన్నీ నేనే అని చెప్పా కదా. అది నేను గర్వంతో చెప్పింది కాదు, ఆ స్క్రిప్ట్లో జగదీష్ ఆ పాత్రను డిజైన్ చేసిన విధానం, అది ఆర్టిస్ట్కి ఎప్పుడో వస్తుంది. సూపర్. ఫైనలీ శివాజీ గారు, ఇక్కడున్న పాత్రలందరూ కూడా బ్రహ్మాండంగా పోషించారు వాళ్ళ పాత్రల్ని. నాకు ఐ వాంట్ టు టెల్ one లైన్ అబౌట్ ఈచ్ ఆఫ్ దెమ్. మనం ఫస్ట్ సాయి కుమార్ గారి దగ్గర నుంచి వెళ్దాం. సో సాయి కుమార్ గారు ఈ సినిమాకి ఆయన ఒక లైన్ అంటారు చూడండి, దర్శి వాళ్ళ ఇంటికి వచ్చి, అది సెకండ్ ఆన్సర్స్ కదా, క్వశ్చన్ అడగటం తెలవాలి అని. ఈ సినిమా ఆయనకేం పెద్దది కాదు, కరెక్టే. ఈ సినిమాకి సాయన్న కరెక్ట్గా దప్పికైన టైంలో వాటర్ ఇచ్చాడు. నిజం, కరెక్ట్ లైన్ అది. కరెక్ట్, ఆయన హెల్ప్ అయ్యాడు. ఆయనకి సినిమా హెల్ప్ అవుద్దానంటే అది చాలా చిన్న మాట. ఆయన వల్ల సినిమాకి, అందుకనే సాయి కుమార్ గారు ఫస్ట్ పేరు చెప్పాను. ఓకే, రోహిణి గారు. మౌనంగా ఉండే ఒక అమ్మ, దాంట్లో సముద్రాలు ఉంటాయి కదా, అలాంటి ఒక సముద్రం ఆవిడ. మీ ఇద్దరి మధ్య ఒక సీన్ ఉంటుందండి, మీరు మెట్లు దిగి వెళ్ళిపోతుంటే ఆవిడ ఉరుక్కుంటూ వచ్చేసి కొంచెం విత్డ్రా చేసుకుందాం కేసు అనేది అంటారు మెట్టు దగ్గర. వెనక్కి తిరిగి ఒక చూపుతో అక్కలేదు పో అని చెప్పేసి, ఆవిడకి క్యారెక్టర్ మంగపతి చాలా ఇష్టం. ఆవిడ నిజంగా లేడీ మంగపతి అవ్వాలని చాలా కోరిక మేడంకి. నిజం. అంటే ఒకటండి, మీ కళ్ళలోనేమో ద్రాష్టికం, దుర్మార్గం, ఆవిడ కళ్ళలోనేమో బాధ, జాలి, పెయిన్, రెండు ఓన్లీ విత్ కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ ఎక్స్చేంజ్ అన్నది చూడండి. వాట్ అన్ యాక్ట్రెస్ అండి, వండర్ఫుల్, మైండ్ బ్లోయింగ్. ఓకే, దర్శి
తెలుగు భాషలో చెప్పాలంటే నిత్య కృషివలుడు. నిత్య కృషి వలుడా? ఈజ్ లెర్నింగ్ లైక్ ఎనీథింగ్. అంటే బాగా పరిశోధన చేస్తున్నాడు క్యారెక్టర్ మీద కానీ. దట్స్ వెరీ ఇంపార్టెంట్ సార్. వెరీ 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 ఇంపార్టెంట్. నైస్. తను మొదలుపెట్టిన పాత్రలు, కామెడీ పాత్రల నుంచి ఇలా వచ్చాడంటే అది తన సెల్ఫ్ మేడ్. మీ పార్ట్నర్ ఇన్ క్రైమ్ హర్ష. హర్షాస్లో రాఘోపాల్ దగ్గర రామలింగిలాగా నేను మ్యాటర్ అది. అంటే విలన్స్ ఉంటారు సరా. ఇంటర్వెల్ ముందు వరకు అయితే మొత్తం ఇంకా హర్ష అసలు చలరైపోతుంది డ్రామాని చలరైపోతుంది. వండర్ఫుల్ యాక్టర్. యా. అంటే హర్ష కూడా ఊహించలేదు మేము. అంటే ఒక అమృతం లాంటి సీరియల్ చేసి ఒక వెరీ వెరీ సాఫ్ట్. మీరు హర్ష ఊహించలేదండి దట్ యూ వుడ్ గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ రోల్స్ అని. అవునండి. అండ్ ప్రభావతి గారు ఆవిడ నడుస్తున్న నటన ఆవిడ. అసలు ఆ షర్ట్ సీన్ అది మీరు చెప్పినది నాతో మనం చేసిన ఆ గ్రూప్ ఇంటర్వ్యూలో మీరు చెప్పిన ప్రతి సీను నేను సినిమా చూస్తున్నప్పుడు అంతా రికలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు చెప్పారండి ఇస్త్రీ చేస్తున్నప్పుడు ఆ షర్ట్ అసలు పిండేసిందండి ఆవిడ. ఫైనలీ ద కిడ్స్, ద హీరో అండ్ హీరోయిన్ ఆఫ్టర్ మంగపతి. అమ్మో, ఇంత అదృష్టవంతుల పిల్లలిద్దరు. ఇంత అంటే ఆర్గానిక్ పెర్ఫార్మెన్స్. ఎక్కడ నటించాలని అలాంటిది లేదు. చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఇద్దరికి. వెరీ గుడ్. ఆ అమ్మాయికి అయితే అసలు అబ్బాయి అంటే ఓకే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అని తెలిసిన అబ్బాయి. అది మంచి మంచి సినిమాలు పడ్డాయి. ఆడు వెళ్తాడు. ఆడు చిన్నప్పటి నుంచి అదే కసి పెట్టుకొని ఉన్నాడు. ఆడెక్కడ పోతాడు. కరెక్ట్. పైగా నాన్నగారి దృష్టిలో ఉన్నాడు. అంతే. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు కదా అందరి దృష్టిలో. అదే నాన్నగారితో నేను అన్నాను, నాకు ఆ క్యారెక్టర్ చూసినప్పుడు, సూర్యాన్ని చూసినప్పుడు నాకు జలస్, మామూలు జలస్ కాదు. ఓకే. అంటే నాన్నగారు ఏమన్నారు తెలుసా, దాన్ని మించి ఉందిగా ఇప్పుడు. నిజమే. ఓకే, మనం క్లోజ్ చేద్దాం శివాజీ గారు. బట్ ఐ వాంట్ టు లిసన్ టు ద డైలాగ్ అండి. కోర్టులోని కోర్టు సినిమాలోని ఒక వెరీ హై ఎలక్ట్రిఫైయింగ్ డైలాగ్ ఒకటి, అదే వాయిస్తో చెప్పండి ఒకసారి, వేసుకుంటాం మా ఛానల్లో. ప్రతి సీన్లో ఉంటుందండి అది. ఒక్కటి చెప్పండి, వన్ డైలాగ్ విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్. మాట్లాడుకుంటున్న జనాన్ని మార్చలేనేమో కానీ వాళ్ళు మాట్లాడే మాటను మాత్రం మార్చగలనరా. అండి క్రూయాలిటీయా. ఒక లుక్ ఇవ్వండి నా వైపు. క్రూయల్గా ప్రేమ గారిని అలా చూడలేను. థ్యాంక్ యూ సో మచ్ శివాజీ గారు. వండర్ఫుల్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. మెనీ మోర్ వండర్ఫుల్ క్యారెక్టర్స్ టు గో. థ్యాంక్ యూ. ఐఎమ్ వెయిటింగ్. థ్యాంక్ యూ. సో మచ్. థ్యాంక్ యూ.